క్రైస్తవులను దేవుడు శిక్షిస్తున్నాడా అంటే, పాత నిబంధనను మనం ఆలోచించి దాని నుండి అనేక సంగతులు తీసుకొని, ఈ రోజున్నటువంటి క్రైస్తవ పరిస్థితులకు మనం అన్వయించినప్పుడు, అవును, దేవుడు క్రైస్తవ్యాన్ని శిక్షకు అప్పగించాడు అని మనం ఒక కోణంలో ఆలోచించి అర్థం చేసుకున్నాము. క్రైస్తవులకు వచ్చింది శిక్ష, శ్రమ అని మనం ప్రశ్నించుకుంటే, ఒక విధంగా చెప్పాలి అంటే వచ్చింది శిక్షే. శ్రమ అంటే ఏమిటి? దేవుని పనిలో ఎదురయ్యే ఇబ్బంది, కష్టము, అది శ్రమ. శిక్ష అంటే ఏమిటి? దేవుని పని చేయనందుకు, లేకపోతే దేవుడి మాట విననందుకు, దేవునికి అనుగుణంగా బ్రతకనందుకు కోపించిన దేవుడు తన బిడ్డలకు విధించేటటువంటి దండన, అది శిక్ష. ఈరోజు మన దేశంలో క్రైస్తవుల పరిస్థితి మనం చూసినప్పుడు, ఓకే, సువార్తకు వెళుతున్న వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. మా గ్రామాలకు, మా వీధుల్లోకి, మా ఇళ్లకు మీరు వచ్చి ఎందుకు మీ దేవుడి గురించి చెబుతున్నారు? మాకే అందరూ దేవుళ్ళు ఉన్నారు, మేమేమన్నా మీ ఇళ్లకు వచ్చి చెబుతున్నావా? మీరు ఎందుకు ఇలా వీధుల్లో పడి మా వాళ్ళందరినీ మీలోకి మార్చేసుకుంటున్నారు? మత మార్పిడి మీరు ఎందుకు చేసేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తున్నారు. సరే, వీధుల్లోకి వెళ్ళిన వాళ్ళైతే వాళ్ళు పట్టుకుని ఇబ్బంది పెడుతున్నారని మనం అనుకోవచ్చు. కానీ అక్కడి నుండి అది ఎక్కడికి వచ్చిందంటే చర్చి లోపలికి వచ్చింది. చర్చి లోపలికి క్రైస్తవులు బయటకు వెళ్ళకపోయినా, సువార్త ప్రకటనకు వెళ్ళడాన్ని క్రైస్తవులు తగ్గించినా కూడా, దీనిని గమనించిన మతశాంతవాదులు నేరుగా చర్చిల్లోకి వస్తున్నారు. క్రైస్తవులు ఇళ్లలోకి వస్తున్నారు. ఇళ్లలోకి వచ్చి మరి ప్రార్థన చేసుకుంటున్నా, పాట పాడుతున్నా, వాళ్ళని బయటకు లాక్కొచ్చి మరి కొడుతున్నా, తిడుతున్నా, అవమానిస్తున్న సందర్భాలను మనం చూస్తున్నాం. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఉత్తర భారతదేశంలో ఇది చాలా విపరీతంగా ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి వాసనలు, ఇటువంటి చేష్టలు, ఇటువంటి దాడులు ఎక్కువగా కనపడుతున్నాయి మనకు. సో దీనిని బట్టి మనం ఆలోచించినప్పుడు, అంటే బయటికి వెళ్ళి ఇబ్బంది పడటం మాత్రమే కాకుండా చర్చిలో ఉండి కూడా క్రైస్తవులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అంటే, ఇది ఖచ్చితంగా శిక్షే అని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు శిక్షిస్తున్నాడు అని మనం గ్రహించవచ్చు. ఎందుకు దేవుడు ఇలాగ అనుమతించాడు వారిని? పాత నిబంధనను బట్టి మనం పరిశీలించి పోల్చి చూసుకున్నప్పుడు, నాటి కాలంలో వాళ్ళు దేవుని మాట వినలేదు, దేవుని ఆజ్ఞలకు లోబడలేదు, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించలేదు, దాన్ని అపార్థం చేసుకున్నారు. తమ ఆలోచనలకు అనుగుణంగా ధర్మశాస్త్రాన్ని మలుచుకుని తమకు నచ్చింది దేవుని ఆజ్ఞగా భావించి పాటించడం మొదలుపెట్టారు. దశంభాగాల విషయాలు కావచ్చు, అర్పణల విషయాలు కావచ్చు, కానుకల విషయాలు కావచ్చు, ఇకపోతే తీర్పులు తీర్చే విషయాలు, అనగా న్యాయాన్ని నిర్ణయించే విషయాలు కావచ్చు. ఇలా పలు విషయాలలో ఇశ్రాయేలీలు, యూదులు, లేవీలు వీళ్ళందరూ కూడా దారి తప్పిపోయారు. అంతేకాకుండా వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి దైవములు కాని వాళ్ళను పూజించడం మొదలుపెట్టారు. దాంతో దేవునికి పట్టరాని కోపం వచ్చింది, వాళ్ళని శిక్షకు పంపించేశాడు ఆయన. అలాగే నేటి క్రైస్తవులు కూడా బైబిల్ని పట్టించుకోవట్లేదు, దేవుని మనసును తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు, దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి ముందుకు రావట్లేదు. వాళ్ళు ఏమి చేయాలనుకుంటున్నారో దాన్ని చేస్తూ, దానికి దేవుని పేరు పెడుతూ, దైవ కార్యక్రమాల పేరు పెడుతూ, వాటికి ఆరాధనలని, లేకపోతే వాటికి ఇతరత్ర సువార్త ప్రకటన కార్యక్రమాలని, సువార్త సభలని, ఇలా రకరకాల పేర్లు పెట్టుకుంటూ వాళ్ళు అనుకున్నది చేస్తూ దాన్ని దేవునికి ఆపాదిస్తున్నారు. అంటే వీళ్ళు దేవుళ్ళో ఉన్నామని అనుకుంటూ దేవుడికి దూరంగా ఉంటున్నారు. దేవుణ్ణి సేవిస్తున్నాము అని వీళ్ళు భావించుకుంటూ దెయ్యాన్ని సేవిస్తున్నారు. ఒకనాడు ఇశ్రాయేలీయులు నేరుగా దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవతల వైపు వెళ్ళారు. కానీ నేటి క్రైస్తవులు దేవుడిని విడిచిపెట్టక దేవుని నామాన్నే జరిగిస్తూ దెయ్యపు పనులన్నిటినీ కూడా చేసుకుంటూ వెళుతున్నారు. దేవుణ్ణి పూజించట్లేదు, దెయ్యాన్ని పూజిస్తున్నారు. దేవుని క్రియలు చేయట్లేదు, దయ్యపు క్రియలు చేస్తున్నారు. దేవుడు చెప్పినవి జరిగించట్లేదు, దేవుడు చెప్పనివి చేస్తున్నారు. దేవుడు చెప్పినవి చెప్పినట్టుగా చేయట్లేదు, దేవుడు చెప్పనివి తమకు నచ్చినట్టుగా, దేవుడు చెప్పాడన్నట్టుగా భావించుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో నాటి వాళ్ళ ప్రవర్తనకు, నేటి క్రైస్తవుల ప్రవర్తనకు తేడా ఏమీ కనిపించట్లేదు మనకు. వాళ్ళు డైరెక్ట్గా దేవుణ్ణి వదిలేశారు, వీళ్ళు ఇండైరెక్ట్గా దేవుణ్ణి వదిలేశారు. ఇశ్రాయేలీలు, యూదులు నేరుగా యెహోవాను విడిచిపెట్టి అన్య దేవతల వైపు వెళ్ళిపోయారు. నేటి క్రైస్తవులు దేవుడిలోనే ఉన్నట్టుగా ఉంటూ, దేవుడు చెప్పని వాటిని జరిగించుకుంటూ వెళుతూ పరోక్షంగా దెయ్యములకు సేవ చేసుకుంటున్నారు, దెయ్యములను పూజిస్తున్నారు, దురాత్మలను సేవిస్తున్నారు. కారణం ఏమిటి? ఎవరికి కూడా వాక్యం మీద శ్రద్ధ లేదు. ప్రార్థన మీద ఉన్న శ్రద్ధ క్రైస్తవులకు వాక్యం మీద ఉండదు. అర్థమవుతుందా? రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం మీద ఉన్నటువంటి శ్రద్ధ క్రైస్తవులకు వాక్య పఠనం, వాక్య పరిశోధన మీద ఉండదు. అంటే ప్రార్థన చేయకూడదా? ప్రార్థన చేసుకోవాలి. రొట్టె ద్రాక్షారసం తీసుకోకూడదా? తప్పనిసరిగా తీసుకోవాలి. వాటి మీద కనబరుస్తున్న శ్రద్ధ బైబిల్ మీద కూడా కనబరచగలగాలి. శ్రద్ధ కనబరచడం అంటే బైబిల్కి చక్కటి కవర్ కొనుక్కుని మాసిపోకుండా చూసుకోవడం కాదు. దానిని చక్కగా చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి.
దేవుని భావాలను పసిగట్టే ప్రయత్నం చెయ్యాలి. అలా ఏమీ చేయకుండా కేవలం అదేదో ఒక విలువైన వస్తువుగా, అది ముట్టుకుంటే మాసిపోయేటటువంటి వస్తువుగా భావించి దాన్ని చక్కగా ప్యాక్ చేసి బీరువాలో పెట్టో లేకపోతే ఏదన్నా ఎత్తైన చోట్లో పెట్టో అలా ఉంచేసావు అనుకో, దేవుడు దాన్ని నీకు పుస్తక రూపంలో ఇవ్వటం వల్ల ప్రయోజనం ఏముందో? నువ్వు చదవాలని కదా దేవుడు దాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు చదవనప్పుడు ఇంకెందుకు నీ చేతిలో బైబిల్? దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏమిటంటే, క్రైస్తవ సమాజానికి వాక్యం మీద శ్రద్ధ లేదు, సత్య విషయమైన ప్రేమ లేదు. ఇది దేవుడికి తీరని కోపాన్ని కలిగిస్తోంది. బైబిల్లో ఏముందో క్రైస్తవులు ఏనాడు పట్టించుకున్న పాపాను పోరు. పొరబాటుని ఎవరికన్నా కనపడ్డాడా? ఎవరు? పాస్టర్ గారు, లేదా వాక్యోపదేశకుడు, లేదా సేవకుడు. ఎక్కడ కనపడినా ప్రార్థన చేయమంటారండి. ఎక్కడ కనపడినా, రోడ్డు మీద కనపడినా ప్రార్థన చేయమంటారు, బస్ స్టాండ్లో కనపడినా ప్రార్థన చేయమంటారు, లేకపోతే ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, లేకపోతే ఇంటికి రండి ప్రార్థన చేసేందుకు కానీ అంటారు. క్రైస్తవులు ప్రార్థన చేయించుకోవడానికి వాళ్ళకి ఒక టైం అంటూ కానీ, ఒక ప్లేస్ అంటూ కానీ ఏమీ లేదండి. సేవకుడు అయ్యగారు ఎక్కడ కనపడితే అక్కడ ప్రార్థన చేయమంటారు. చాలా మంది నాకు ఫోన్ చేస్తుంటారు, కొంచెం ప్రార్థన చేయండి అంటారు. అమ్మ నేను ఆఫీస్లో ఉన్నాను, పక్కకి ఎక్కడికన్నా వచ్చి ప్రార్థన చేయండి. పక్కకి ఎక్కడికన్నా వచ్చి ప్రార్థన చేయండి, ఇది అన్న మా ఇల్లా, ఇది ఆఫీస్, ఇది చుట్టూ మనుషులు ఉంటారు కదమ్మా. కుదరదా అండి? అయితేని కుదరదమ్మా నాకు, మరి నేను ఆఫీస్లో ఉన్నాను కదా అంటే, సరేలే అన్నయ్య గారు. ఇంతకీ మీరు ఎవరు అని అడగాలి నేను. ఎందుకంటే ఎవరు అనాథ, అసలు ఎవరు గుర్తు తెలియని వాళ్ళు టక్కన ఫోన్ చేసి ప్రార్థన చేయమంటారు. ఎలా చేసేస్తాం? మీరు చర్చికి వస్తారా అమ్మా అంటే, అంటే నేను చర్చికి అప్పుడప్పుడు తక్కువగా వెళ్తుంటానండి అంటుంటారు. మళ్ళీ నువ్వు చర్చికి సరిగ్గా వెళ్ళవు, నీకు బైబిల్ గురించి ఏమీ తెలియదు, నీ గురించి మాత్రం ప్రార్థన చేసేయాలి. చేయకపోతే అతడు సేవకుడే కాడు, పాస్టరే కాదు. ఎందుకు ఈ క్రైస్తవ సమాజానికి వాక్యం మీద శ్రద్ధ లేకపోతుంది? దీవెనలు, ఆశీర్వాదాల మీద శ్రద్ధ ఎక్కువైపోయి వాక్యం మీద దృష్టి తొలగిపోతుంది అన్నమాట. మరి దేవుడికి కోపం రాదా? అందుకే కోపం వచ్చింది. అందుకే క్రైస్తవులను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులను అన్యుల చేతికి అప్పగించడం మొదలుపెట్టాడు. దాంతో ఒకటి, అవమానాలు పొందుతున్నారు. 2, దెబ్బలు తింటున్నారు. 3, మరణాలను కూడా రుచి చూస్తున్నారు. ఆస్తులను అనగా చర్చిలను కోల్పోతున్నారు. చర్చిలను కూడా ఇటీవల కాలంలో లోదరన్ చర్చిని ఒకదాన్ని పడగొట్టేశారట. ఉండి అనుకుంటున్నాను, లోదరన్ చర్చ్ అనుకుంటున్నాను, మరి ఊరి పేరు తెలియదు. లోదరన్ చర్చిని మాత్రం పడగొట్టేశారు. లోదరన్ చర్చ్ అంటే ఎంత పెద్ద డినామినేషన్ అండి వాళ్ళది. కొన్ని వందల సంవత్సరాల నుంచి 100 ఏళ్ళకి పైగా చరిత్ర వాళ్ళ చర్చికి. ప్రతి నగరంలోనూ వాళ్ళకి పెద్ద పెద్ద స్థలాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో లేదా ప్రతి మండలంలోనూ వాళ్ళకి పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి. అదొక పెద్ద వ్యవస్థ. అంత పెద్ద వ్యవస్థగా నడపబడుతున్నటువంటి దానిలోని ఒక ఊళ్ళో ఉన్న ఒక చర్చిని పడగొట్టేశారు. ఎందుకంటే పర్మిషన్స్ లేవు. ఇది ఎంత వేదన కలిగించేది క్రైస్తవులకు, ఇది ఎంత దుఃఖాన్ని కలిగించేది. అరే మేము వారానికి ఒకసారి కూడుకునే చోటు పోయిందే, అరే మా ప్రార్థనా మందిరం పోయిందే, అరే మా ఆరాధన స్థలం పోయిందే, అరే మా పరిశుద్ధ స్థలం పోయిందే అనే దుఃఖం కలగదా? ఎవరికన్నా బాధ కలుగుతుంది. వింటున్న మనకే బాధ అనిపించింది. మరి ఎందుకు ఇటువంటి దారుణాలకు దేవుడు అనుమతిస్తున్నాడు? అసలు క్రైస్తవుల నిర్లక్ష్యం. భక్తి తగ్గింది, క్రైస్తవుడిలో అవసరం పెరిగిపోయింది. దేవుణ్ణి ఎవరు భక్తితో సేవించట్లేదండి. తమ అవసరాలను దేవుడు ఎంతవరకు తీరుస్తాడు అన్న మాత్రమే ఆలోచించుకుని ఆ అవసరాలు తీర్చుకోవడానికి చర్చికి వెళుతున్నారు, లేకపోతే అయ్యగారుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. అంతవరకే దట్స్ ఇట్. పరలోకం కొరకు దేవుడిని నమ్ముకునే క్రైస్తవులు ఎందరున్నారు ఈ రోజుల్లో? మరణానంతరం పునరుద్ధానం చెందడం కొరకు క్రీస్తుని అనుసరించే వాళ్ళు ఎందరున్నారు ఈ రోజుల్లో? మోక్షమునకు చేరడానికి క్రీస్తు వలె బ్రతికి క్రీస్తు మోక్ష సాధనను సాధించినట్లుగా తాము కూడా సంపూర్ణ సిద్ధి పొంది మోక్షానికి వెళ్ళాలి అని ఎందరు క్రైస్తవులు పట్టుదల కలిగి ఉన్నారు? మీరు ఆలోచించండి, మీరు చెప్పండి. ఎవరు కనపడు. కాబట్టి దేవుని కోపం వచ్చిందండి. క్రైస్తవులు వాక్యానుసారంగా బ్రతకడం లేదు. చర్చిలు నిర్వీర్యం అయిపోతున్నాయి. చర్చిల్లో బోధ ఉండట్లేదు, వాక్యం ఉండదు. సంఘాలు అలంకరణకు మాత్రమే కనపడుతున్నాయి. పెద్ద పెద్ద భవనాలు అలంకారానికి మాత్రమే. చూడ్డానికి బాగుంటాయి అంతే. అబ్బాయి ఎంత పెద్ద చర్చు అని మనం అనుకోవాలి. అమ్మో ఎన్ని వేల మంది వెళుతున్నారు అని సంతోషించాలి అంతే. అంతకు మించి ఆ చర్చికి వెళ్ళడం వల్ల ఎవ్వరికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు అన్నట్టుగా కొన్ని లక్షల చర్చిలు ఉన్నాయండి ప్రపంచవ్యాప్తంగా. లక్షల చర్చిలు. సెలవు రోజున, ఆదివారం రోజున వెళతారు. ఎందుకు వెళతారో తెలియదు, వచ్చేస్తారు, అయిపోయింది. తర్వాత ఇంట్లో ఏదో ఒక మూల పడేసేస్తారు అంతే. బైబిల్ వాక్యాలు మాత్రం రాసుకుని ఇళ్ళంతా అంటించుకుంటారు. ఇది క్రైస్తవులలో ఉన్నటువంటి అనాసక్తత. ఇదే నచ్చలేదండి దేవునికి. నేను ఇష్టపడట్లేదు దేవుడు. భక్తి శ్రద్ధలు కలిగి బ్రతకాలి అని అనుకుంటున్నాడు ఆయన మనందరి గురించి. అందుకే దేవుడు క్రైస్తవులను శిక్షకు అప్పగించాడు. నేడు క్రైస్తవులు అనుభవిస్తున్న శ్రమలుగా మనం తీసుకోవడానికి వీల్లేదు, శిక్షలుగా తీసుకోవాలి. ఇకపోతే దేవుడు చేసే ప్రతి పని వెనుక, ఈవెన్ ఆయన విధించే శిక్ష వెనుక కూడా ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది, మనందరికీ తెలుసు.
ఇశ్రాయేలీయులను కూడా దేవుడు కఠినంగా శిక్షించాడు. ఆ శిక్షను చూసి చాలా మంది బాగుపడాలి అన్నది ఆయన ఆలోచన. చాలా మంది అంటే ఎవరు? రాబోయే తరాల వాళ్ళు, పుట్టబోతున్న వాళ్ళు. వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి. అటువంటి పని వాళ్ళు మరొకసారి చేయకుండా ఉండాలి అన్నది ఆయన తలంపు. అది మనకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కనిపిస్తుందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఐగుప్తు దేశం నుండి ప్రయాణించి వస్తున్న వాళ్ళల్లో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. అయితే గనుక ఉండకపోయిరి గనుక అరణ్యములు సంహరింపబడిరి. దారిలో చంపేశాడు. అలా ఉంటుందండి దేవుడితోటి. వాళ్ళు ఏం చేశారు? దేవునికి ఇష్టం లేని పనులు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఆశించారట. వారు ఆశించిన ప్రకారము మనమును చెడ్డ వాటిని ఆశించకుండానట్లు అన్నాడు చూడండి. వాళ్ళు దురాశాపరులు. మార్గ మధ్యంలో చాలా చాలా కావాలని వాళ్ళు కోరుకున్నారు, ఆశపడ్డారు. అది నచ్చలేదు దేవుడికి. దాంతో మార్గ మధ్యంలో వాళ్ళని చంపేశాడు. ఇది తర్వాత తరాల వాళ్ళకు తెలియాలి. అందుకు ఏం చేయించాడు దేవుడు? దాన్ని వ్రాయించాడు. వెనకటి తరాల వాళ్ళు చేసిన తప్పును దేవుడు లిఖింపజేశాడు. ఎందుకు? రాబోయే తరాల వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు అని. అనగా వారి శిక్ష, దేవుడు వారికి విధించిన శిక్ష తర్వాతి తరాల వాళ్లకు ఒక గుణపాఠం కావాలి, వాళ్ళకి బుద్ధి రావాలి. అంతేకాదు, దేవుడు శిక్షించాడు అనే విషయాన్ని విన్నటువంటి అనేక మంది అన్యజనులు వాళ్ళని సూటిపోటి మాటలతో పొడుస్తున్నప్పుడు వాళ్ళకి పౌరుషం కలగాలి. ఎవరికి? ఇశ్రాయేలీయులకి రోషం రావాలి. మీరు బాగా ఆలోచించండి. పిల్లలు సరిగ్గా చదవలేదు. అప్పుడు తండ్రి ఏం చేశాడంటే బాగా చదివిన వాడు ముందు పెట్టి కొట్టాడండి. స్కూల్లోనే మంచి మార్కులు వచ్చిన వాడి ముందు పెట్టి తన కన్న కొడుకుని కొట్టాడు. చూసారా? ఏదో సామెత ఉంటుంది, మొగుడు తిట్టాడని కాదు తోడికోడలు నవ్విందని ఒక సామెత ఉంటుందండి. అలాగా వీడిని కొట్టినప్పుడు చుట్టూ ఉన్నటువంటి వీడి ఫ్రెండ్స్ అందరూ కిసుక్కుని నవ్వుతారు. వీడు బాధపడతాడు, చిన్నపుచ్చుకుంటాడు. వీడి బాధ, వీడి కోపము, వీడి దుఃఖం అంతా కూడా వాళ్ళ నాన్న కొట్టాడని కాదండి, తన ఫ్రెండ్స్ అందరూ పుసుక్కుని నవ్వారని. మరి అంత 10 మందిలో పెట్టి ఎందుకు కొట్టాడు వాళ్ళ నాన్న? వాళ్ళ ముందు కొడితే నీకు సిగ్గు వస్తుంది. ఆ సిగ్గు నీకు రోషం పుట్టిస్తుంది, నీలో పౌరుషాన్ని కలిగిస్తుంది. ఆ రోజు నుండి వీడు చదవటం మొదలు పెట్టాడండి. బ్రహ్మాండమైన మార్కులు తెచ్చుకున్నాడు, వాళ్ళందరినీ దాటిపోయాడు. దీన్ని మనసులో పెట్టుకుని మీరు ఆలోచించండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకండి. విగ్రహారాధికులైతే మీరు చంపబడతారు. మరియు వారి వలె మనం వ్యభిచరింపకయుందుము. మీరు వ్యభిచారం చేస్తే చచ్చిపోతారు. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడును. వాళ్లకు జరిగినవి నువ్వు చదివినప్పుడు నువ్వు భయపడాలి, నువ్వు సిగ్గుపడాలి. 2, నీ ప్రజల పట్ల జరిగినవి మిగిలిన ప్రజలకు తెలిసినప్పుడు, ఏంటి మీ దేవుడు మిమ్మల్ని చంపేశాడంట కదా, మీ 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 వాళ్ళు ఇటువంటి పాపాలు చేశారంట కదా, రేపు మీరు కూడా చేస్తే మిమ్మల్ని కూడా చంపేస్తాడంట కదా అని 10 మంది మిమ్మల్ని అవమానిస్తూ మాట్లాడినప్పుడు, వీళ్ళ చేత మనం మాట్లాడడం ఏంటి అనే పౌరుషం నీకు కలిగి దేవుని ఆజ్ఞలను సక్రమంగా పాటించగలగాలి. ఆలోచించండి. వాళ్ళ చేత మనం మాట పడతాం ఏంటి? వాళ్ళ ముందు మన పరుగు పోవటం ఏంటి? మనం సరిగ్గా బ్రతకనందుకే కదా, మన వాళ్ళు బ్రతకనందుకే కదా దేవుడు చంపేశాడు. మేము బ్రతికి చూపిస్తాం. మా దేవుడి మీద మేము శ్రద్ధ పెడతాం. ఆయన ఆజ్ఞల ప్రకారం మేము బ్రతుకుతాం. మా భక్త్యంతో ఆయనకు చూపిస్తాం. మా పితరుల వల్లే మేము శిక్షలు తెచ్చుకోము. ఈ ఆలోచన కలగాలి ప్రతి ఒక్కళ్ళు. ఈ రోషం కలగాలి. అందుకే దేవుడు విధించే శిక్షలో చాలా ఆలోచన ఉంటుందండి. దాని వెనుక చాలా కారణాలు కూడా ఉంటాయి. వాటిని కూడా మనం పరిగణలోనికి తీసుకోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు భారతదేశంలోని ప్రజలను అనగా క్రైస్తవులను దేవుడు శిక్షిస్తున్నాడు అని మనం ఆలోచిస్తున్నాం ఒక కోణంలో. అవును, దేవుడు శిక్షిస్తున్నాడు. వెరీ గుడ్. ఈ శిక్ష వెనుక దేవుని ఆంతర్యం ఏమై ఉండొచ్చు? అసలు ఏం కావాలి? అసలు దేవుడు విధిస్తున్న శిక్షలలో క్రైస్తవులకు ఎక్కువ బాధ కలిగించేది ఒకటి ఉందండి. అదే వాళ్ళు దేవుణ్ణి, బైబిల్ను దూషించటం. వాళ్ళు అనగా మతశాంతసవాదులు బైబిల్లో దేవుడైన యెహోవాను,
ఆ పరమ తండ్రి ప్రసాదించిన దైవ గ్రంథాన్ని దూషిస్తూ మాట్లాడడం. దీన్ని చాలా మంది క్రైస్తవులు తీసుకోలేకపోయారండి. వాళ్ళకి చాలా బాధ అనిపించింది. వాళ్ళు ఆవేశపడ్డారు, కోపపడ్డారు. ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? మా దేవుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆయన ఇచ్చిన గ్రంథం అంటే ఏమనుకుంటున్నారు? ఇది ఎంత విలువైనదో తెలుసా? ఇది ప్రపంచానికి ఎంత అవసరమైందో తెలుసా? మీకు తెలియకపోతే మమ్మల్ని అడగండి. అది తప్పించి ఆ బైబిల్ గురించి, మా దేవుడి గురించి మీ నోటుకు వచ్చినట్టు అలా బహిరంగంగా మాట్లాడకండి అని చాలా మంది ఆవేశపడి అన్యజనులు అనగా ఈ మత ఛాందసవాదులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం మొదలుపెట్టారు. అంటే ఏం జరిగింది? క్రైస్తవులలో పౌరుషం వచ్చింది. వాళ్ళకు రోషం కలిగింది. ఆ రోషం ఎక్కడికి దారి తీసిందంటే దేవుడి మీద శ్రద్ధకు, బైబిల్ మీద దృష్టి పెట్టడానికి అనేక మంది బైబిల్ గ్రంథాన్ని పరిశోధించటానికి అది దోహదపడింది. అది కారణమయ్యింది కదా. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని చూడండి. గతంలో లేని విధంగా అనేక మంది బైబిల్ మీద దృష్టి పెడుతున్నారు, బైబిల్ చదువుతున్నారు, బైబిల్లో ఉన్న వాటిని సమాజానికి వివరించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో విద్యావంతులు బయటకు వచ్చారు, జ్ఞానవంతులు బయటకు వచ్చారు, దేవుని పట్ల ఆవేశం కలిగిన వాళ్ళు బయటకు వచ్చారు, పౌరుషం కలిగిన వాళ్ళు, రోషం కలిగిన క్రైస్తవులు వెలుగులోనికి వచ్చారు. బైబిల్ అంతగా పట్టించుకోని క్రైస్తవ సమాజం బైబిల్ మీద శ్రద్ధ కనపరచడం మొదలుపెట్టింది. ఏమంటారు మీరు? ఏమంటారు మీరు? ఆలోచించండి. నేను చెబుతున్న ఈ కోణం, ఈ ఆలోచన కరెక్టేనా? కరెక్ట్ అని ఏమన్నా మీకు అనిపిస్తుందా మీలో ఎవరికన్నా? గతంలో ఏనాడు బైబిల్ను కనీసం సరిగ్గా చదవని వారు, ఇంట్లో ఎన్నో బైబిళ్ళు ఉన్నా కనీసం వాటి ముఖం చూడని వాళ్ళు, వాటి మీద పడిన దుమ్మును కూడా దులపని వాళ్ళు పూర్తిగా బైబిళ్ళు ముందేసుకుని కూర్చుని వాటిని పరిశోధించడం మొదలు పెట్టారు. అవునంటారు కాదంటారు? మీరు చెప్పండి. క్రైస్తవులు ఏనాడు బైబిల్ ముఖం చూడని వాళ్ళు బైబిల్ ముందేసుకుని వాటిని చదవటం మొదలు పెట్టారు. ఇది బైబిల్లో దాగి ఉన్న అనేకమైనటువంటి నిజాలను, శాస్త్రపరమైన విషయాలను, ఎన్నో గొప్ప సంగతులను, ప్రపంచానికి అవసరమైన ఎంతో విజ్ఞానమును వాళ్ళు వెలికి తీసి ప్రపంచానికి అందించడానికి కారణమైంది. అవునా కాదా? అంటే క్రైస్తవులలో పౌరుషం పుట్టింది, రోషం పొడుచుకొచ్చింది క్రైస్తవులకు. ఆ రోషం రావాలి అంటే నీకు తగలాలి. నీకు మామూలుగా వస్తుందండి రోషం. నిన్ను 10 మంది ముందు పెట్టి కొడితే తప్ప నీకు సిగ్గురాదు. నువ్వు సిగ్గుపడినప్పుడే కదా నీలో రోషం పుట్టుకొస్తుంది. ఆ రోషాన్ని బట్టి క్రైస్తవుడు బైబిల్ మీద దృష్టి పెట్టడం మొదలు పెట్టాడు. మీరు గమనించండి, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వాక్యపు లోతు నెమ్మదిగా పెరగటం మొదలైంది. ఒకనాడు చాలా సంఘాలు ఏదో పైన అలా దైవ కార్యక్రమాలు జరిగించుకుంటూ వెళ్ళిపోతుండేవి, అంటీ ముట్టున్నట్టుగా. ఏవో పైన అలా ఏదో చిన్న ఆరాధన, ఓ చిన్న ప్రార్థన, ఓ చిన్న ప్రసంగం అయిపోయింది అంతే. ఇప్పుడు అలా కాదండి, అలా కాదు. బైబిల్ చదువుతున్నారు, విశ్వాసులచే బైబిల్ చదివిస్తున్నారు, బైబిల్ నేర్పిస్తున్నారు. మత ఛాందసవాదులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు నేర్పిస్తున్నారు సంఘాలకు. ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మార్పు ఎలా ప్రారంభమైంది? తగులుతున్న దెబ్బల వల్ల ప్రారంభమైంది. అంటే దేవుడు విధించినటువంటి శిక్షలో క్రైస్తవ సమాజానికి ప్రయోజనం కూడా ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉండి తీరుతుంది. నీ కుమారుణ్ణి నువ్వు శిక్షిస్తున్నప్పుడు నువ్వు విధిస్తున్నటువంటి శిక్ష వలన, అనగా నువ్వు తగిలిస్తున్న దెబ్బల వలన వాడి బుద్ధి మారుతూ ఉంటుంది, వాడు బాగుపడుతూ ఉంటాడు, వాడు చదవటం మొదలు పెడతాడు, వాడు చదువు మీద దృష్టి పెడతాడు. అవునా కదా? ఆ కనుక ఈనాటి క్రైస్తవులు అనుభవిస్తున్నటువంటి ఈ శిక్షలు, ఈ బాధలు అందరిలో కాదు కానీ కొందరిలో చురుకును తీసుకురావటం మాత్రం మొదలు పెట్టాయండి. ఆయన రోషము కలిగిన దేవుడు. దేవుడైన యెహోవా సర్వసృష్టికర్త రోషము కలిగిన దేవుడు. తన బిడ్డలు కూడా రోషము కలిగిన వారై ఉండాలని ఆయన అనుకుంటూ ఉంటాడు. చేవ చెచ్చిన వారి వలె ఉండకూడదు. తన బిడ్డలు అలా బ్రతకడం ఆయనకి ఇష్టం ఉండదు. పౌరుషం కలిగి ఉండాలి, జ్ఞానవంతులై ఉండాలి, ప్రశ్న అడిగేవాడికి సమాధానం చెప్పగలిగిన వారై ఉండాలి, 100% పర్ఫెక్ట్ భక్తిని కనబరిచేవారై ఉండాలి, ఉత్తమమైన భక్తి జీవితాన్ని గడిపేవారై ఉండాలి. బైబిల్ నుండి ఎవరు ఏ ప్రశ్న అడిగినా సరే దానికి అద్భుతమైన సమాధానాన్ని వివరించి చెప్పగలిగే సమర్థులై ఉండాలి. అది దేవుని ఆకాంక్ష. అది క్రైస్తవ సమాజంలో రావాలి అంటే ఎలా వస్తుంది? ఏం చెయ్యాలో అది చేస్తే వస్తుంది. చూసారా, అమ్మ తగిలించే 4 తగిలిస్తే తప్ప కుదురుండదు. ఏదో అంటారు, నీకు తగలాల్సిన 4 తగలాలరా, లేకపోతే నువ్వు మాట వినే రకం కాదు, నీకు తగలాలి అంటుంటారు. చూసారా, అలాగా క్రైస్తవులకు తగలాల్సినవి తగిలితే తప్ప
వాళ్ళలో చలనం రాదన్నమాట, కదలిక రాదన్నమాట, ఆలోచించరన్నమాట, దేవుడి గురించి ఆలోచించరన్నమాట. ద్వితీయోపదేశ కాండము ఒక రిఫరెన్స్ చూద్దాం మనం. 32వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 20వ వచనం. ఆయన ఇట్లా అనుకునెను, దేవుడు అనుకుంటున్నాడు, నేను వారికి విముఖుడనై వారి కడవరి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి. తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును, అవివేక జనము వలన వారికి కోపము పుట్టింతును అంటున్నాడు. చూడండి, అవివేక జనము వలన వారికి కోపము పుట్టింతును, వారికి రోషము పుట్టిస్తాను. ఎవరి వలన రోషం? క్రైస్తవ సమాజంలో ఎవరైనా ఒక వ్యక్తి దైవావేశంతో నిండిన వాడై సమాజంలో జరుగుతున్న తప్పులను గట్టిగా ఖండిస్తూ గద్దించి బుద్ధి చెప్పే వాక్యం చెప్పాడు అనుకోండి, అంతే తిరగబడిపోతాడు. క్రైస్తవ సమాజం అంతా ఒక తాటి మీదకి వచ్చేసి ఆయన వెలివేసేస్తారంతే. మనందరం చూస్తున్నాం ఇటువంటివన్నీ కూడా. అదే ఒక మత ఛాందసవాది మాట్లాడాడు లైవ్ లో, ఒక వీడియో చేసి పెట్టాడు. దాన్ని అనేక మందికి వాడు ఫార్వర్డ్ చేస్తున్నాడు, అనేక మందికి నేర్పిస్తున్నాడు. బైబిల్ తప్పని బోధిస్తున్నాడు, బైబిల్ దేవుడు తప్పు అంటున్నాడు, యెహోవా దేవుడు కాదంటున్నాడు, మోషే అనేవాడు ఒక కల్పిత పాత్ర అంటున్నాడు. లేకపోతే బైబిల్ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, తప్పుడు బోధలు చేస్తున్నారు. అదే బయట వాడు చేస్తే క్రైస్తవులు ఆలోచించాలి. రోషం పొడుచుకొస్తుంది, రోషం రావాలి. అందుకే జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును, అవివేక జనము వలన. చాలా మంది చెప్తుంటారు, అసలు మీకు ఏం తెలుసు బైబిలు, దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడు మీకు తెలుసా? ఈ సందర్భం మీకు అర్థం కాకపోతే మమ్మల్ని అడగండి, మేము చెబుతాం అంతే తప్పించి ఎందుకు మీరు అలా నోరు పారేసుకుంటారు అని చెప్పి చాలా మంది ఆవేశపూరితులైనటువంటి ఆత్మపూర్ణులైనటువంటి సేవకులు మాట్లాడుతుంటారు. ఉదాహరణకు లోతు కుమార్తెల విషయం కావచ్చు, అబ్రహాము సహోదరిని పెళ్లి చేసుకున్నాడు అనే విషయం కావచ్చు. ఇలా కొన్ని సందర్భాలు ఉన్నాయి కదండి బైబిల్లో. అవి మత ఛాందసవాదులు సరిగా అర్థం చేసుకోలేక వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడిస్తున్నప్పుడు, అలాగే మరియమ్మ గారి గురించి కూడా వాళ్ళు ఎలా పడితే అలాగా పేలిపోతున్నప్పుడు క్రైస్తవుల్లో చాలా మందికి కోపం వచ్చి అనగా రోషం పుట్టుకొచ్చి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం మనం చూసాం. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మీకు తెలియకపోతే మమ్మల్ని అడగండి, మేము చెబుతాం కదా మీకు సమాధానం. బైబిల్ చదివే విధానం ఇది కాదు, మీకు చేత కావట్లేదు బైబిల్ ఎలా చదవాలో, మాకు తెలుసు, మేము చెబుతాం రండి, మీరు రారా, ఇదిగో పోనీ మేము చెబుతున్నాం మీరు వినండి అని వాళ్ళు లైవ్ల్లోను, యూట్యూబ్లోను, బహిరంగ సభల్లోను క్రైస్తవులే వివరించి చెప్పడాన్ని మనం వింటున్నాం ఈ రోజున. ఇది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోషము, ఈ పట్టుదల, ఈ పౌరుషం ఎలా వచ్చాయి క్రైస్తవ సమాజానికి? పుట్టించాడండి దేవుడు. మామూలుగా మనకి ఎందుకు వస్తుంది? మనం చేవ చచ్చిన వాళ్ళం కదా. ఏమండి, క్రైస్తవులు అంటే చేవ చచ్చిన వాళ్ళు. క్రైస్తవులు అంటే ఎవరు ప్రశ్న అడిగాం అనుకోండి, మన ఎవరినన్నా, బైబిల్ తెలియని వాళ్ళే క్రైస్తవులు అని ఒక సమాధానం చెప్తారు. ఎవరు మత ఛాందసవాదులు చెప్తారు, ఇతర మతాల వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. క్రైస్తవులు అంటే ఎవరంటే బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళి దాన్ని తెరవకుండా దాన్ని అలాగే ఉంచి మళ్ళీ వెనక్కి ఇంటికి వచ్చేసి పైన పెట్టేసేవారు, వాళ్ళే క్రైస్తవులు అంటే. ఏమండి, క్రైస్తవులు నమ్ముకున్నటువంటి దేవుడి మీద, క్రైస్తవుల ప్రామాణిక గ్రంథమైన బైబిల్ మీద ఇతరులు ఇంత దారుణంగా విరుచుకుపడిపోవడానికి కారణం ఏమిటో మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఎదురు సమాధానం చెబితే వాళ్ళ పరువు పోతుంది కదా. అయినా సరే వాళ్ళు ఎందుకు అంత ధైర్యంగా యూట్యూబ్లో అన్ని మాట్లాడి పెడుతున్నారు? ఎందుకంటే మనం బైబిల్ గురించి ఏం మాట్లాడినా సరే చెల్లుతుంది. కారణం ఏంటంటే క్రైస్తవులకు బైబిల్లో ఏమన్నదో తెలియదు. అది క్రైస్తవ సమాజంపై మత ఛాందసవాదులకు ఉన్నటువంటి నమ్మకం. తెలుసా, వీళ్ళకి బైబిల్లో ఓనమహాలు రావు, వీళ్ళు బైబిల్ ఏనాడు తెరిచి చదవరు, మనం అడిగే ప్రశ్నలకు వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు, వీళ్ళు ఉక్కిరి బిక్కిరైపోయి నోరు మూసుకుని తోక ముడిచి పారిపోతారు. అంతే తప్పించి మనం అడిగిన వాటికి చెప్పగలిగే సత్తా సామర్థ్యం వీళ్ళకి ఎక్కడుంది? అసలు వీళ్ళు ఏనాడన్నా బైబిల్ మీద దృష్టి పెడితే కదా, దాన్ని చదివితే కదా వీళ్ళకి ఎక్కడేముందో తెలిస్తే కదా. కాబట్టి మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది అనే ఉద్దేశంతో నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారండి. వాళ్ళంత ధైర్యంగా, అంత కఠినంగా, అంత దారుణంగా మన దేవుడి గురించి, మన బైబిల్ గురించి మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? మనపై ఉన్న నమ్మకం, క్రైస్తవ సమాజంపై ఉన్న నమ్మకం. ఏమిటా నమ్మకం? మనకి బైబిల్ చేత కాదు అనే సంగతి వాళ్ళకి తెలుసు, మనం బైబిల్ చదవం అనే సంగతి వాళ్ళకి తెలుసు, క్రైస్తవులు బైబిల్లో సొంటలు అనే సంగతి వాళ్ళకి బాగా తెలుసు.
క్రైస్తవులు దేనన్నా పట్టించుకుంటారు కానీ బైబిల్ మాత్రం పట్టించుకోరు. క్రైస్తవులు ఎంతెంత పెద్ద చదువులన్నా చదువుతారు కానీ బైబిల్ మాత్రం చదవరు. ఈ విషయాలన్నీ మతశాంతి సోదరులకు బాగా తెలుసు. భారతదేశంలో నిన్నగాక మొన్న మొదలైందండి. ఇతర దేశాల్లో ఇస్లాం సహోదరులతో మాట పడుతూ ఉండేది ఒకనాడు మన దేశంలో కూడా. వాళ్ళు చాలా డేరుగా బైబిల్ గురించి మాట్లాడిస్తుంటారు. ఒకవేళ మనం ఏమైనా సమాధానం చెప్పడానికి ప్రయత్నించామనుకోండి, आप लोग भी बात कर रहे हैं आजकल అంటే మీరు మాట్లాడుతున్నారు ఈ మధ్య. క్యా బైబిల్ పడరా క్యా హై అంటే బైబిల్ కానీ చదువుతున్నారా ఏంటి అంటే వాళ్ళ నమ్మకం ఏంటి, మనం ఏం మాట్లాడి నడుస్తుంది, యేసుక్రీస్తు దేవుడు కాదు అంటారు. యేసుక్రీస్తు దేవుడే అని బైబిల్లోంచి చూపించగలిగే సామర్థ్యం క్రైస్తవులకు లేదు అనే సంగతి వాళ్ళకి తెలుసు. మనం ఏమైనా చెప్పామనుకోండి, మీ బైబిల్ కూడా చదువుతున్నాం ఏంటి, మీరు ఈ మధ్య చదువుతున్నారు ఏమిటి అంటారు అన్నమాట. మనం నమ్ముకున్న బైబిల్ దేవుడు గురించి, మనం చదువుతున్న బైబిల్ గ్రంథం గురించి అంత డేరుగా, అంత ధైర్యంగా వాడు మన ముందే మాట్లాడగలుగుతున్నాడు అంటే మన చేతకానితనం మీద వాడికి ఎంత నమ్మకం ఉందో మీరు ఆలోచించాలి. క్రైస్తవుల అసమర్థత మీద వాడికి ఎంత నమ్మకం ఉందో తెలుసుకోవాలి. క్రైస్తవుల అజ్ఞానంపై వాళ్ళకి ఎంత గురి ఉందో మీరు ఆలోచించాలి. నేను చెప్పింది నిజమేనా కాదా? మీలో చాలా మంది క్రైస్ట్ చర్చ్ కువైట్కి వచ్చి రావడానికి ముందు బైబిల్ తీశారా ఎప్పుడన్నా? చాలా మంది వాక్యం వినడం, బైబిల్ చదవటము, పట్టుదల కలిగి ఉండటము, దేవుని పట్ల దృష్టి పెట్టడము ఇంతకుముందు ఉన్నాయా? ఇంతకుముందు క్రైస్తవులు కదా, క్రైస్తవులే, కానీ ఇప్పుడున్నంత ఇదిగా అప్పుడు ఉండవు. ఒకవేళ ఉన్నా ఒకరో ఇద్దరు అంతే, తక్కువ మంది. ఒకవేళ దైవం పట్ల శ్రద్ధ ఉన్నా, భక్తి ఉన్నా, బైబిల్ చదువుతున్నా అది కొంతవరకు మాత్రమే, అది మాత్రమే. అలాగే ఉండేది. పట్టుదల ఉండేది కాదు, శ్రద్ధ ఉండేది కాదు, ఆలోచన లేదు, నేర్చుకోవాలన్న తపన లేదు. కరెక్టేనా కాదా? నిజాలు చెప్పండి. కనీసం ఇలా చూపించండి, నాకు తెలిసేది. లేకపోతే లేదు అంటే ఇలా చూపించండి. లేదన్నా మేము అసలు మీ దగ్గరికి రాకముందే మేము బైబిల్లో మాకు బాగానే అంతే. అందరూ అలా ఉంటారు నేను అనట్లేదండి. ఇప్పుడు కొంతమందికి శ్రద్ధ ఉంటుంది, సంతోషం. శ్రద్ధ ఉండకూడదు అన్నది కాదు ఇక్కడ నా పాయింట్. అంటే మన పరిస్థితి అదే. ఒకప్పుడు నేను కూడా తల దగ్గర బైబిల్ పెట్టి పడుకుని ఉండండి కోవిడ్ వచ్చేంత వరకు. నాకు మహా ఇష్టం బైబిల్ అంటే, తెలుసు, చాలా ఇష్టం అండి. మీకు నిజం చెప్పిన ఎప్పుడు బైబిల్ తెరిచి చదవలేదు. ఎప్పుడు అస్సలు నాకు తెలియదు బైబిల్. 28 అనుకుంటా నేను వచ్చాను. 28 ఏళ్ల వయసులో అనుకుంటూ వచ్చాను నేను. అప్పటికి నాకు బైబిల్ అంటే ఏమిటో అసలు తెలియదండి. జస్ట్ చేత్తో పట్టుకోవడం, అప్పుడప్పుడు చర్చికి వెళ్ళడం, రావడం, అంతవరకే. ఎగ్జాంపుల్ నేనేనండి, ఎవరో ఎందుకు, ఉదాహరణ నేనే. ఒక సగటు క్రైస్తవుడు ఎంత అజ్ఞానంతో బ్రతుకుతాడు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ, సాక్ష్యం నేనే, నా జీవితమే. సగటు క్రైస్తవుడు కేవలం చర్చికి వెళుతాడు, వస్తాడు, అంతవరకు. తర్వాత బైబిల్ ఎక్కడ పడేస్తాడో కూడా తెలియదు. ఇంకో విడ్డూరం చెప్పండి, చాలా మంది క్రైస్తవులు బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళి చర్చిలో బైబిల్ మర్చిపోయి వచ్చేస్తారండి. దీన్ని బట్టే మీకు అర్థం కావాలి అసలు బైబిల్ మీద క్రైస్తవులకి ఎంత శ్రద్ధ ఉందన్నది. చర్చిలో మర్చిపోయి వచ్చేస్తుంటారు. గతంలో సార్ చెప్పాను, ఎవ్వరూ డబ్బులు మర్చిపోరండి, ఎవ్వరూ పర్సలు మర్చిపోరు, ఎవ్వరూ బంగారం మర్చిపోరు, ఎవ్వరూ వాళ్ళ బ్యాగులు మర్చిపోరు. బైబిల్ మాత్రం మర్చిపోతారు. కొంతమంది బస్సు ఎక్కి చూసుకుంటారంట, అరే నా బైబిల్ లేదు. కొంతమంది బస్సులో మర్చిపోతారు. మన బస్సులో బైబిల్ మర్చిపోయే మహానుభావులైనటువంటి తల్లులు ఉన్నారు, తెలుసా? మన బస్సులో రాశారు పడుకు, అన్నయ్య బైబిల్ బస్సులో ఎవరు బైబిల్ మర్చిపోయారు అన్నయ్య. ఏమిటి బస్సులో మర్చిపోయారా? మర్చిపోతారు, ఎక్కడన్నా మర్చిపోతారండి. ఇకేముంది, మళ్ళీ పర్స్ ఉందో లేదో చూసుకుంటాడు బస్సు దిగే ముందు, లేదా చర్చిలోంచి వెళ్లే ముందు. బ్యాగ్ చేతిలో ఉందో లేదో చూసుకుంటాడు, ఫోన్ మర్చిపోయినేమో చూసుకుంటాడు, బైబిల్ ఉందా లేదా అని మాత్రం చూసుకోడు. ఇది క్రైస్తవులకు బైబిల్ మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఆసక్తి. ఇంకా అటువంటిప్పుడు దేవుడు ఏం చేయాలి? చదవని నీ చేతిలో బైబిల్ ఎందుకు? అది మంటల్లో తగలబడుతుంటే దాన్ని చూసన్నా నీ గుండె రగలాలి. నీ చేతకానితనాన్ని బట్టి మత ఛాందస్యవాదులు బైబిళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తే అది చూసన్నా బైబిల్ మీద నీకు శ్రద్ధ కలగాలి, భక్తి కలగాలి దేవుడి మీద. చచ్చిన భక్తిహీనమైన అంధకారంలో కూరుకుపోయిన భయంకరమైన క్రైస్తవ్యం, నామకార్థ క్రైస్తవ్యం, పేరుకే క్రైస్తవులు అంతే. పేరుకు సంఘాలు, బిల్డింగులు, ఒకే వీధిలో 4 చర్చిలు ఉంటాయి. ఆ చర్చిలకు వెళ్ళే ఏ ఒక్క విశ్వాసకి కూడా బైబిల్లో కనీసం ఏ పుస్తకం ఎక్కడుందో తెలియదు, దేన్ని ఎవరు రాశారో తెలియదు.
మత్తయి సువార్త ఎక్కడ ఉంటుందో తెలియదండి క్రైస్తవులకు. తెలుసా మీకు? మత్తయి సువార్త ఎక్కడ ఉంటుందో తెలియదు. కొరింథీ పత్రిక ఎక్కడ ఉండదు, కీర్తనలు ఎక్కడ ఉంటుందో తెలియదు, సామెతలు ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏ వైపున ఉంటుందో తెలియదు. ఇది క్రైస్తవుల పరిస్థితి. మరి ఇటువంటి క్రైస్తవ సమాజాన్ని దేవుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఎందుకు భరించాలి? ఎందుకు సహించాలి? చురుకుదనం లేదు, స్తబ్దతలోకి వెళ్ళిపోయింది క్రైస్తవ్యం. ఈ స్వస్థత బోధకులు వచ్చిన తర్వాత మరి దరిద్రం అయిపోయింది క్రైస్తవ్యం, మరి అసహ్యం అయిపోయింది క్రైస్తవ్యం, మరి భ్రష్టు పట్టించేశారు ఈ బోధకులు, స్వచ్ఛత బోధకులు, అవసరాల కొరకు ప్రార్థనలు చేసే ఈ బోధకులు. ఇప్పుడు ఇంకొక దరిద్రం మొదలైంది. క్లబ్ సాంగ్స్, సినిమా పాటలు వంటి పాటలు, డాన్సులు, తైతక్కలు. ఇంకొక దరిద్రం మొదలు పెట్టారు. ఒక దరిద్రం వదులుతోంది నెమ్మదిగా అని అనుకుంటే మరొక దరిద్రం మొదలైపోతుంటుంది క్రైస్తవ్యాన్ని. ఒక చండాలం నెమ్మదిగా తగ్గుతోంది అని అనుకుంటుంటే దాన్నే పెంచడానికి ఇంకొకటి పుట్టుకొస్తాడు. స్వస్థత బోధకుల గురించి మాట్లాడి వాళ్ళకు సిగ్గు కలిగేలా, ప్రజలందరూ వాళ్ళని అసహించుకునేలా మాట్లాడగా నెమ్మదిగా ఆ స్వస్థత బోధకుల ప్రభావం తగ్గుతూ వెళుతోంది. ప్రజలు ఆలోచిస్తున్నారు అనగానే మళ్ళీ ఒకడు కొత్తోడు పుట్టుకొస్తాడు, స్వస్థత వరం కలిగిన వాడు. అట్టిపళ్ళుకు ప్రార్థన చేస్తుంటాడు ఆడు. మరి ఏం చేయాలి క్రైస్తవ్యాన్ని మీరు చెప్పండి? అందుకే దేవుడు శిక్షకు అప్పగించాడు. అన్య జనాంగం నిన్ను దూషిస్తూ ఉంటే, నీ దేవుణ్ణి దూషిస్తూ ఉంటే, నువ్వు నమ్ముకున్న బైబిల్, నువ్వు చదవాల్సిన బైబిల్ వాళ్ళు దూషిస్తుంటే, తప్పుపడుతుంటే, కనీసం నీ నరాల్లో ఏమన్నా చలనం వస్తుందేమో అన్నది దేవుని ఆలోచన, ఆశ అన్నమాట. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. పౌలు రోమిలకు రాస్తూ 10వ అధ్యాయం 19 అదే వచనం ఇక్కడ పౌలు గారు లేవనెత్తి మాట్లాడుతున్నాడు చూడండి. మరియు నేను చెప్పున్నది ఏమనగా, ఇశ్రాయేలునకు తెలియకుండానా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించదను, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతును. ఎవరి వలనట? జనము కాని వారి వలన, దైవ జనము కాని వారి వలన. దైవ జనాంగానికి రోషం రావటం అంటే సిగ్గు కదండి, ఎవరు చెప్పులతో వాళ్ళు కొట్టుకోవాలి. దేవుని జనాంగం కాని వారికి నువ్వు సత్యాన్ని చెప్పి, దేవుడి గురించి చెప్పి, వారిని దేవుడి వైపు తీసుకురావాల్సింది పోయి వాళ్ళ వల్ల నువ్వు సిగ్గు తెచ్చుకుంటున్నావు, వాళ్ళ వల్ల నువ్వు రోషాన్ని పొందుకుంటున్నావు అంటే, వాళ్ళని బట్టి నువ్వు బైబిల్ పట్టుకుంటున్నావు అంటే అసలు ఎంత సిగ్గది, ఎంత అవమానం అది. ఇది దేవుని శిక్ష వెనుక్కున్నటువంటి కారణం అన్నమాట. రోషము కలగాలి ప్రతి ఒక్కడికి. ఆ రోషంతో బైబిల్ చదవాలి, పౌరుషంతో బైబిల్ చదవాలి. ఏంట్రా నా దేవుడి గురించి మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు నా దేవుడి గురించి? నీకేం అర్థమైంది నా బైబిల్ గురించి? నేను చెబుతాను విను అనాలి ప్రతి క్రైస్తవుడు. ఆ ఎత్తుకు ఎదగాలి. అలా ఎదగాలి అంటే నీలో ఆలోచన పుట్టాలి దేవుని పట్ల. నీకెక్కడ పుడుతుంది దేవునిలో ఆలోచన? అందుకే నేనేం చేయాలో అది చెయ్యాలి, నేను ఎలా కదిలించాలో అలాగే కదిలించాలి, నీకు ఎలా పుట్టించాలో రోషం అలాగే పుట్టించాలి. అందుకే అప్పచెప్పాడు దేవుడు. అందుకే అప్పచెప్పేశాడు క్రైస్తవ్యాన్ని. అడుగు తీసి బయటకేస్తే సువార్తకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తాడని నమ్మకం పోతుంది తెలుసా మీకు? క్షేమంగా వస్తాడని. తన్నులు తిని వస్తాడా? కాలు చేతులు విరగొట్టించుకుని వస్తాడా? ముఖం పగలు కొట్టించుకుని వస్తాడా? లేకపోతే వెళ్ళిన వాహనాన్ని ధ్వంసం చేయించుకుని వెనక్కి వస్తాడా? ఎలా వస్తాడు, క్షేమంగా వస్తాడో లేదో అనే నమ్మకం లేదు ఈ రోజుల్లో క్రైస్తవులకి. అటువంటి పరిస్థితులు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? రప్పించాడు దేవుడు. రప్పించాలి దేవుడు, లేకపోతే మారది క్రైస్తవ సమాజం. ఆలోచించండి. 11వ అధ్యాయము 12వ వచనం. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగను. ఒక ప్రణాళికది, ఒక పథకం, ఒక దేవుని ఆలోచన, అపురూపమైన ఆలోచన. ఏమిటది? ఇశ్రాయేలీల తొట్టుపాటు అనగా నిర్లక్ష్యము. వాళ్ళు దేవుణ్ణి అంగీకరించకపోవడం వలన వాక్యము, సువార్త ఎక్కడికి వెళ్ళింది? అన్యజనుల దగ్గరకు వెళ్ళింది. క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యము అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును అంటున్నాడు. ఏమండి, ఇశ్రాయేలీలు క్షీణించారు దేవునిలో. అది మిగిలిన వారి పట్ల ఐశ్వర్యముగా మారితే, నిజంగా వాళ్లే పరిపూర్ణులైతే, ఇశ్రాయేలీలే కనుక పరిపూర్ణులైతే ఇంకా అసలు వాళ్ళు ఎంత ఎక్కువగా ఐశ్వర్యవంతులుగా మారిపోతారు అంటున్నాడు, ఐశ్వర్యకరమవుతారు అంటున్నాడు. ప్రపంచమునకు ఐశ్వర్యమును అందించవలసిన క్రైస్తవ సమాజము, ఐశ్వర్యం అంటే డబ్బు కాదండి, ప్రపంచమునకు దైవైశ్వర్యమును అందించవలసినటువంటి క్రైస్తవ సమాజము క్షీణించిపోయింది, నశించిపోయింది. చర్చిలలో బందీ చేసుకుంది తను తాను, స్వస్థత సభలకు, స్వస్థత మందిరాలకు తను తాను అమ్ముకుంది.
క్రైస్తవ్యం. అమ్మేసుకుందంతే. స్వస్థత బోధకులకు క్రైస్తవులందరూ కూడా తమ్మును తాము అమ్మేసుకున్నారు. అమ్మేసుకోవటమే. మా బ్రతుకులు నీకు దాసోహం, మా భక్తి నీకు దాసోహం, మాకున్నటువంటి తలపోటుని తగ్గించు చాలు, మా జ్వరాన్ని తగ్గించు చాలు, మాకు కాస్త డబ్బులు ఇప్పించు చాలు, మాకు ఉద్యోగం ఇప్పించు చాలు, దేవుడు ఏమైపోతే మాకెందుకు, దేవుని పేరు ఏమైపోతే మాకెందుకు, దేవునికి ఎంత అవమానం కలిగితే మాకెందుకు. ఇలా మారిపోయింది క్రైస్తవ్యం. అందుకే జనము కాని వారి వలన రోషము, జనము కాని వారి వలన రోషము, వారి వలన కోపం పుట్టించి మీలో చురుకుదనాన్ని కలిగిస్తాను అంటున్నాడు దేవుడు. మీలో చురుకుదనం. జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధముననైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరుచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులు అయినట్టే అగును కదా. ఏమంటున్నాడండి? ఏమిటట? ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించాలి, ఇశ్రాయేలుకు రోషం పుట్టించాలి అన్నది పౌలు ఆలోచన. క్రైస్తవులకు రోషం పుట్టించాలి దేవుని ఆలోచన. వాళ్ళకు సిగ్గులోంచి రోషం రావాలి, అవమానము నుండి రోషం పుట్టాలి, శ్రమలోంచి రోషం పుట్టాలి క్రైస్తవ సమాజానికి. ఆ రోషముతో వాళ్ళు బైబిల్ను పఠించాలి, సత్యాన్ని నేర్చుకోవాలి. నా బిడ్డలలో క్రైస్తవులో ఎవ్వడూ కూడా నిరక్షరాస్యుడిగా అనగా దైవజ్ఞానం లేనివాడిగా, ఒక శుంఠగా, ఒక మూర్ఖుడిగా, ఒక అవివేకిగా మిగిలిపోవడానికి వీలు లేదు. ప్రతి క్రైస్తవుడు బైబిల్ జ్ఞానమందు, బైబిల్ పరిశుద్ధ గ్రంథమందు దిట్ట కావాలి అన్నది ఆయన ఆలోచన అన్నమాట. ఈ రోజుల్లో అది నెమ్మదిగా మొదలైంది. మీరు గమనించారు లేదు? దేవుని వాక్యం పట్ల ఆవేశం కలిగినటువంటి సమాజం, దేవుని వాక్యం కొరకు తపన పడే జనాంగము, మతశామసవాదులను ఎదిరించగలిగే సామర్థ్యము ఈరోజు నెమ్మదిగా క్రైస్తవులు సొంతం చేసుకుంటున్నారు. మీరు గమనించండి. అంటే చాలా మందకోడిగా సాగుతోంది. ఇంత దారుణంగా అవతల వాళ్ళు మాట్లాడుతున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి బోధకులు, సంఘాలు ఇంకా లక్షల కొలది ఉన్నాయి. లక్షలే. వీళ్ళకు డబ్బే ప్రధానం. వీళ్ళకి వచ్చేస్తే చాలు, వీళ్ళ కానుకలు వీళ్ళకి వచ్చి పడిపోతే చాలు, వాళ్ళ మందిరాలన్నీ నిండిపోతే చాలు, వాళ్ళ దశం భాగాలు వాళ్ళకి వచ్చేస్తే చాలు. బైబిల్కి ఎంత అవమానం జరుగుతున్నా, దేవుడు ఎంత అపఖ్యాతి పాలవుతున్నా, ఎంతో మంది దేవుడిని దూషిస్తున్నా వీళ్ళు పట్టించుకోరండి. అసలు వాళ్ళకి అనవసరం. కానీ కొందరిలో మార్పు మొదలైంది. ఆ మార్పు కొరకే, ఆ కొందరి కొరకే దేవుడు ఇదంతా చేసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని మనసు ఇలా ఉన్నది, మనం ఇలా కూడా దీన్ని ఆలోచించవచ్చు. అది నేను అంటున్నాను. భారతదేశపు క్రైస్తవ్యాన్ని దేవుడు శ్రమలకు అప్పగించాడు, శిక్షకు అప్పగించాడు, శిక్షిస్తున్నాడు. ఇలా ఆలోచించవచ్చు తప్పనిసరిగా. దేవుని వాక్యాన్ని పట్టించుకొనని ఈ క్రైస్తవ జనాంగాన్ని ఏం చేయాలి? మరి మీరు చెప్పండి. ఏం చెయ్యాలి? అదే చేస్తున్నాడు దేవుడు. ఇంకా వాళ్ళ చర్చలు కూలిపోతున్నాయి, వాళ్ళ సేవకులు అవమానింపబడుతున్నారు బహిరంగంగా, దెబ్బలు తింటున్నారు బహిరంగంగా, వాళ్ళ రక్తం కారుతోంది నేల మీద. దాంతో క్రైస్తవ సమాజం సంఘటితం అవ్వాలి. మత ఛాందసవాదులను భౌతికంగా ఎదిరించడానికి సంఘటితం అవుతున్నారే తప్పించి వాక్య విషయంలో మళ్ళీ ఏకం కాలేకపోతున్నారు. మీరు చూడండి, మళ్ళీ ఎవరి డినామినేషన్ వాళ్ళదే, ఎవరి బోధ వాళ్ళదే, ఎవరి గొడవలు వాళ్ళకే, ఎవరి కానుకలు వాళ్ళవే, ఎవరి దశంభాగాల గొడవలు వాళ్ళవే, ఎవరి డ్యాన్సులు వాళ్ళవే. ఒక పక్కన క్రైస్తవ సమాజాన్ని ఎంతగా అవమానిస్తున్నారు కదా, బైబిల్ ఎంతగా దూషిస్తున్నారు కదా, క్రైస్తవులు ఎక్కడ దొరుకుతారా అని చూస్తున్నారు కదా. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఈ దేశంలో నెలకొన్న రోజుల్లో యువతనంతటిని కూడా గ్యాదర్ చేసి చేరదీసి క్లబ్ డ్యాన్సులు పెడతారా దైవారాధన పేరుతోటి? సిగ్గు శరం ఉందా అసలు వీళ్ళకి? అసలు వీళ్ళ క్రైస్తవులేనా? కోట్ల కొద్దిగా డబ్బు వచ్చి పడిపోయేటప్పటికి ఆ డబ్బుతో ఏం చేసుకోవాలి అర్థం కాక క్రైస్తవ సమాజాన్ని అంతటిని దారి తప్పిస్తున్న భ్రష్టులు కాదా వీళ్ళు? మీరు చెప్పండి. సాతాను పుత్రులు కాదా వీళ్ళందరూను?
క్రైస్తవుని చర్చిలో కూర్చోబెట్టలేదు, మరొక చోట కూర్చోబెట్టు, బైబిల్లోని గొప్ప సంగతులను నేర్పించి వాళ్ళకి బోధించి వాళ్ళని ఉత్తములుగా తీర్చిదిద్దాల్సినటువంటి ఈ టైంలో కూడా, ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా డ్యాన్సులని, ఇంకా ఆరాధనలని, ఇంకా స్వస్థతలని కోట్ల మంది క్రైస్తవులను ఈడ్చుకెళ్ళిపోతున్న వీళ్ళని ఏమనాలి? సాతాను సంతతి అనుకుండా వీళ్ళని ఏమనాలి? వీళ్ళే భ్రష్టులు, వీళ్ళు అపవాది సంతానం, ఇటువంటి వాళ్ళు. ఏ సేవకుడైతే, ఏ వాక్యోపదేశకుడైతే తన సంఘానికి వాక్యాన్ని నేర్పించడు, ఇటువంటి మాయలతో, ఇటువంటి డ్యాన్సులతో, ఇటువంటి ఆరాధనలతో తన సంఘంలోని విశ్వాసులను మోసగిస్తూ ఉంటాడో వాడు ఎప్పటికీ వాక్యోపదేశకుడు కాలేడు, వాడు దైవ సేవకుడు కాడు, వాడు దేవుని కుమారుడు కాలేడు. ఎప్పటికీ కూడా వాడు అపవాది కుమారుడే. జ్ఞాపకం ఉంచుకోండి. నాశన పుత్రులు వీళ్ళు. క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. అందుకే తగలాలండి, జరగాలి, రావాలి, చురుకు రావాలి. క్రైస్తవులకు ఆలోచన నేర్చుకోవాలి, ఆలోచించాలి. ప్రతి ఒక్కళ్ళు వాక్యాన్ని నేర్చుకొని తీరాలి. పరిస్థితులు అటువంటివి. పిల్లలకి ఎలా చెప్తామండి మనం? నువ్వు బాగా చదువుకొని తీరాలి, లేకపోతే నువ్వు బ్రతకడం కష్టమైపోతుంది అంటాం మనం. మేము చదువుకోలేదు కాబట్టి ఈరోజు ఇటువంటి బాధ అనుభవిస్తున్నాం. మాలా నువ్వు బాధపడకుండా ఉండాలి అంటే నువ్వు చదివి తీరాలి అంటాం కదా మనం. అలాగే నేటి క్రైస్తవ సమాజం బైబిల్ని బాగా చదివి తీరవలసిన కాలం అండి ఇది. బైబిల్ని బాగా అర్థం చేసుకోవాల్సిన కాలం. ప్రశ్న అడుగుతున్న వాడికి తగిన సమాధానం చెప్పవలసిన కాలం ఇది. ఇక్కడ నుండి క్రైస్తవ సమాజం ఒక కొత్త మలుపు తీసుకోవాలి. అందుకే ఈ స్థితి తీసుకొచ్చాడు భారతదేశ క్రైస్తవ్యానికి, ప్రపంచ క్రైస్తవ్యానికి దేవుడు. ఇంకెంతకాలం ఇలా ఉంటారు? ఇంకెంతకాలం చావ చచ్చి ఉంటారు? ఇంకెంతకాలం బైబిల్ని పక్కన పెడతారు? ఇంకెంతకాలం దేవుడిని వాడుకుంటూ సొమ్ము చేసుకుంటారు, డబ్బు చేసుకుంటారు? ఇంకెంతకాలం ప్రజలను మాయ చేస్తారు ఈ దొంగ బోధలతో, స్వసదా బోధలతో? అందుకే తగిలిస్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ప్రశ్నించాడు తమ్ముడు. భారతదేశంలో జరుగుతున్న ఈ పరిస్థితులను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈరోజు భారతదేశంలో క్రైస్తవ్యం పరిస్థితి దారుణంగా మారింది. క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. వాళ్ళని ఎందుకు దేవుడు ఆపటం లేదు? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? దీన్ని దేవుని శిక్షగా అర్థం చేసుకోవచ్చు. ఆ శిక్ష వెనుకున్నటువంటి కారణము క్రైస్తవ సమాజానికి సిగ్గు కలిగించడం అన్నమాట, బుద్ధి చెప్పడం అన్నమాట. రాబోయే తరాలను తన కొరకు నిలబెట్టుకోవడం కొరకే దేవుడు ఈ విధంగా చేస్తున్నాడు అని మనం ఆలోచించవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నేను మరలా మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏమిటంటే బైబిల్ బాగా చదవండి, మీ బిడ్డలకు బైబిల్ బాగా నేర్పించండి. మీ కుటుంబాలన్నీ బైబిల్లో ఉండాలి, వాక్యంలో బ్రతకాలి మీ కుటుంబాలు, మీ బిడ్డలు. లేకపోతే బయట నుండి వస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేక క్రైస్తవులైన మీ పిల్లలు మతఛాందసవాదులుగా మారిపోతారు. జాగ్రత్త. బయట వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఉక్కిరిబిక్కిరైపోయి తాము పట్టుకున్న బైబిల్ యందే వాళ్ళు సిగ్గుపడి, తాము నమ్ముకున్న దేవుని ఎడల వాళ్ళు సిగ్గుపడి, ఎందుకు సమాధానం చెప్పడం చేతకాక, బైబిల్లో ఏముందో తెలియక, బైబిల్నే తప్పుగా వాళ్ళు భావించుకుని వాళ్ళ మాటలకు మోసపోయి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి దేవుడు లేని చోటుకు వెళ్ళిపోతారేమో. జాగ్రత్త. దానికి కారకులు మీరే అయిపోతారు. విడిచిపెట్టాడు దేవుడు తర్వాత మిమ్మల్ని. నేర్పించండి, చదువులతో పాటు బైబిల్ కూడా నేర్పించండి. అందుకే పరీక్షలు రాయమంటున్నాం, పరీక్షలు రాయిస్తున్నాం. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఎందుకు అనుకుంటున్నారు? పరీక్షలు రాయండి ఎరడని మిమ్మల్ని అడిగి విసిగిపోతున్నారు సంఘంలో ఉన్న సేవకులందరూ కూడా. ఎందుకు అడుగుతున్నారు అనుకుంటున్నారు? మీరు పరీక్షలు రాస్తే మాకు ఏమైనా కలిసి వస్తుంది అనుకుంటున్నారా? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలే బాగుపడతారు దైవజ్ఞానాన్ని నేర్చుకుంటే. లేకపోతే రేపొద్దున సిగ్గుతో తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు మీకు. ఎవడన్నా ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పలేక. నేర్పించండి మీ కుటుంబాలకు బైబిల్ బాగా నేర్పించండి, వ్రాయించండి, పరీక్షలు రాయించండి. అందుకే ఉచిత పరీక్షా విధానాన్ని, ఉచిత దైవ విద్యను ప్రవేశపెట్టాం. దాన్ని కూడా సద్వినియోగపరుచుకోక మా ఇష్టం వచ్చినట్టు మేము ఊరేగుతామంటే నష్టపోయేది మీరే. అండ్ ఎంతో మంది రాశారు ఉచిత పరీక్ష, ఎంతో మంది, ఇప్పటి వరకు ఎంతో మంది భారతదేశం నుంచి కూడా రాశారు. నేర్చుకోండి బైబిల్ బాగా. ఇది ఈ ప్రశ్నకున్నటువంటి సమాధానము. ఓకే, టైం అయింది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన కన్న తండ్రి,
మీ బిడ్డలో అయిన మేము మీరు రాయించిన బైబిల్ గ్రంథం నుండి కొంతమేర మీ మనసు గ్రహించగలిగే ప్రయత్నం చేశాం. మీ పిల్లలందరూ విన్నారు, విన్న వాక్యంను హృదయంలో భద్రపరుచుకుని పట్టుదలతో వాక్యాన్ని నేర్చుకుని హేతు అడిగే ప్రతి ఒక్కరికి తగిన సమాధానం చెప్పగలిగే జ్ఞానులుగా మీ బిడ్డలందరినీ మలచండి. ఆత్మజ్ఞానమును నేర్పించిన తండ్రికి ఆయుష్ను ఆరోగ్యమును అనుగ్రహించండి. లైవ్లో ఉన్న మీ బిడ్డలందరినీ చల్లగా చూడండి. తిరిగి రేపు మేమందరము సమావేశమై పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకున్నటకు మా అందరికీ ఆరోగ్యమును ఆయుష్కాలమును ఇప్పించమని వేడుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.